పార్టీ పెట్టిన అనతి కాలంలోనే తమిళనాడులో తలపతి విజయ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. లెగసీ ఉన్న పార్టీలు డిఎంకే అలాంటి పార్టీలను సైతం మట్టి కరిపించి అత్యధిక ఓట్ బ్యాంక్ సొంతం చేసుకున్నాడంటే చారిత్రాత్మకమైన విషయం. అయితే పక్కనోడి రిజల్ట్ చూసి కొంతమంది జనాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారంటే, తమిళనాడులో తలపతి విజయ్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తలపతి విజయ్ లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయాలి, అప్కమింగ్ ఎలక్షన్స్లో అలయన్స్ నుంచి బయటకు వచ్చేయాలి, తాను ప్రూవ్ చేసుకోవాలి, ఒక్కడే నిలబడి సీఎం అయిపోవాలని చెప్పి రకరకాలుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి విజయ్ పొలిటికల్ జర్నీని పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీని కంపేర్ చేయడమే పెద్ద బూతు. ఒక పొలిటికల్ లీడర్ ఇనీషియల్ స్టెప్స్లోనే సక్సెస్ అవ్వాలంటే ప్రీ ప్లానింగ్, టైమింగ్ ఈ రెండు కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రీ ప్లానింగ్ లేకపోయినా కానీ సరైన టైమింగ్ ఉంటే ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగా విజయం సాధించవచ్చు. కానీ ప్రీ ప్లానింగ్ అండ్ టైమింగ్ ఈ రెండు కలిసి వచ్చిన వ్యక్తే తలపతి విజయ్. ఎన్టీఆర్ విషయంలో చూసుకుంటే ఆయన పాలిటిక్స్లోకి రాకముందు సోషల్ కన్సర్న్ ఉన్న మూవీస్ తీశారు. బొబ్బిల్ సింహం కావచ్చు, సర్దార్ పాపారాయుడు ఇలాంటి సినిమాలు తీశారు. అండ్ దట్టు ఆయనకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంది. ఎంజీఆర్కి కూడా అంతే. అండ్ తలపతి విషయంలో కూడా జరిగింది అదే. తలపతి విజయ్ సినిమాలు వరుస మీరు గమనించినట్టయితే అన్ని కూడా సోషల్ కన్సర్న్ ఉన్న మూవీసే. తుపాకీ కానీ, కత్తి కానీ ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్ కెరీర్కి చాలా ఉపయోగపడ్డాయి. సినిమాల్లో అజిత్ పోటీగా ఉన్నా కానీ అజిత్ కూడా చేరుకోలేనంత స్థాయికి చేరుకున్నాడు. ప్రతి ఇంట్లో తను నా అన్న అనే ఫీలింగ్ సంపాదించుకున్నాడు. దీన్నే ప్రీ ప్లానింగ్ అంటారు. అండ్ టైమింగ్. తమిళనాడులో డిఎంకేతో ప్రజలు విసిగి వేసారిపోయారు. వాళ్ళు చేస్తున్న కరప్షన్ కావచ్చు, ఆ లెగసీ ఉన్న పార్టీ అదే, ఇది తప్పితే మనకి వేరే గతి లేదా అనే స్థాయికి ప్రజలు చేరుకున్నారు. అండ్ అన్నా డిఎంకే విషయానికి వస్తే అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాంతీయ భావాలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి అంతగా నచ్చలేదు. అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకేకి ప్రాపర్ లీడర్షిప్ లేదనే భావన కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. సో ఒక ఆల్టర్నేట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్న టైంలో తలపతి విజయ్ తమిళనాట ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తను అనుకున్న ఫలితం రాబట్టాడు. వేరాస్ పవన్ కళ్యాణ్ పరిస్థితి చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిస్థితులు వచ్చారంటే పాలిటిక్స్లోకి, అప్పుడే స్టేట్ బైఫర్కేషన్ అనేది అయిపోయింది. ప్రజలందరూ కూడా చాలా ఎమోషనల్గా ఉన్నారు. అండ్ దట్టు పవన్ కళ్యాణ్కి పీఆర్పీ ఫెయిల్యూర్ బ్యాగేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ప్రాపర్ స్టాండ్ తీసుకోలేకపోతే అటు ఏపీ ప్రజలకి దూరం అయిపోతాడు, ఇటు తెలంగాణ ప్రజలకి దూరం అయిపోతాడు. ప్రాపర్ స్టాండ్ తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి దూరం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దూరం అవ్వాలా, తన నైజాం ఫ్యాన్ బేస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలా, ఏపీలో ఫ్యాన్ బేస్, కోస్తా జిల్లాలో ఫ్యాన్ బేస్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలా. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ మంచి స్ట్రాటజీతోనే ఎంట్రీ ఇచ్చారు. కానీ ఏపీకి ఒక సీనియర్ లీడర్షిప్ కావాలనే ఉద్దేశంతో తన సంఘీభావాన్ని అలయన్స్కి ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ వచ్చిన టైమింగ్ టోటల్లీ రాంగ్. అండ్ ప్రీ ప్లానింగ్ ఏమైనా ఉందంటే అది కూడా లేదు. విజయ్ లాగా కత్తి లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ తీలా. ఇన్ఫాక్ట్ ఆయన ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో వకీల్ సాబ్ లాంటి సినిమా తీశారు తప్పితే తనంతట తాను ఒక పొలిటికల్ ఇమేజ్ పెంచుకునే రకంగా సినిమా ఎక్కడ తీయలేదు. ఇందాక చెప్పుకున్నట్టుగానే తమిళనాడు ప్రజల మైండ్ సెట్ వేరు, ఏపీ ప్రజల మైండ్ సెట్ వేరు. అక్కడ పాలిటిక్స్ వేరు, ఇక్కడ పాలిటిక్స్ వేరు. అక్కడ హీరో వర్షిప్ చాలా హ్యూజ్గా ఉంటుంది, చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది హీరో వర్షిప్. ఒక సినిమా హీరో అంటే వాళ్ళకి డెమీగాడ్ లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా హీరోని అంత డెమీగాడ్లా చూడరు. పాలిటిక్స్లోకి వస్తే ఎందుకు వేయాలి ఓటు అని అనుకునే మైండ్ సెట్ ఏపీ ప్రజలది. సో తమిళనాడు లాగా మూకుమ్మడిగా అరే సినిమా హీరో వచ్చాడు, మా ఫేవరెట్ హీరో వచ్చారని చెప్పి వాళ్ళకి వేసే ఓట్లు. ఏపీ ప్రజలు ఆలోచిస్తారు, చూస్తారు, నిలబడ్డా లేదా అని చూస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో 2014లో మోదీ వేవ్ నడుస్తుంది. టీడీపీ బీజేపీ అలయన్స్. ప్రజలు సీనియర్ లీడర్షిప్కి పట్టం కట్టారు. 2019లో వైఎస్ జగన్ వేవ్ నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో సరైన స్కోప్, టైమింగ్, ప్రీ ప్లానింగ్ ఏది కుదరలేదు. కానీ ఆయన దిగిపోయాడు, రిస్క్ చేసి దిగిపోయారు. ఒక రకంగా ఒక పక్కన పీఆర్పీని మెర్జ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేతుల్లో టేక్ ఓవర్ చేయడానికి ఏ పార్టీ లేదు, అన్నయ్య పార్టీ లేదు. సో కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఫైనాన్షియల్లీ ఏమన్నా భయంకరమైన స్ట్రాంగ్గా ఉన్నారా వైఎస్ జగన్ లాగా, లేకపోతే చంద్రబాబు లాగా అంటే అది కూడా లేదు. ఇంకొక యాంగిల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిది సింగిల్ పాయింట్ ఎజెండా. వైసీపీ అధికారంలో ఉండకూడదు ఏపీ డెవలప్ అవ్వాలంటే. నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు, వైసీపీ మాత్రం అధికారంలో ఉండకూడదు, అలయన్స్ అధికారంలో ఉండాలి, ఏపీ డెవలప్ అవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి సింగిల్ పాయింట్ ఎజెండా. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. టైం కలిసి వస్తే అవుతామేమో చూద్దాం అని చెప్పి ఆయన టైంకి వదిలేశారు తప్పితే పవన్ కళ్యాణ్ గారిలో ఆ జీల్ అనేది లేదు. వేరే విజయ్లో నేను సీఎం అవ్వాలి, అధికారం చేపట్టాలనే జీల్ ఉంది. గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాడు, అధికారం చేపట్టాడు. ఫైనల్లీ ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా జరగాలంటే జనసేన క్యాడర్ ఇంత వీక్గా ఉండకూడదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, గ్రామ స్థాయిలో పాతుకుపోవాలి. టీడీపీ ఎలా అయితే పాతుకుపోయిందో గ్రామ స్థాయిలో, అలాగా జనసేన పార్టీ కూడా పాతుకుపోవాలి. అలా పాతుకుపోవాలంటే పాలిటిక్స్ అనేవి ఇంకొంచెం అగ్రెసివ్గా చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి యొక్క సంక్షేమం కోరి ఆయన ఎక్కడో కూడా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. ప్రోగ్రెసివ్ వేలో ఆలోచిస్తారు. నేను ఎంతవరకు డెవలప్ చేయగలను, ఎంతవరకు ప్రజలకి మంచి చేయగలను చెప్పి ఒక కమిటెడ్గా ఆలోచిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. బట్ ఒక పొలిటీషియన్ సీఎం స్థాయికి వెళ్ళాలంటే ముందు తనకి తాను అనుకోవాలి, నేను సీఎం అవ్వాలి అని చెప్పి. రెండు, ప్రీ ప్లానింగ్ అండ్ టైమింగ్ ఈ రెండు కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ మూడింటిని సరైన ట్రాక్లో పెట్టి పాలిటిక్స్ చేస్తారో అప్పుడు ఆబ్వియస్లీ సీఎం అవుతారు.
అది అలయన్స్లో ఉండి సీఎం అవుతారా లేకపోతే బయటకు వచ్చి సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అలయన్స్లో ఉండి కూడా సీఎం అవ్వచ్చు, బట్ ఆయన చేసే పాలిటిక్స్ బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది. ఆయన తను క్యాడర్ని పెంచుకునే స్ట్రెంత్ బట్టి, జనసేన పార్టీని బలోపేతం చేసే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.